గనలించుకుని చంపుతున్నారు, గనలించుకుని కాలుస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నరుడా ఏది విత్తుతావో అదే కోస్తావు. నీ దేశములో నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండగా నీ దేశంలో మతం పేరుతో నువ్వు చంపుతూ ఉంటే విదేశాల్లోకి వెళ్ళిన మన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు, తరిమి వేస్తున్నారు. ఈనాడండి 2 లక్షల రూపాయలతో H1B వీసా వచ్చేసేది. 3 సంవత్సరాల దాకా మళ్ళీ ఫీజు కట్టవసరలా. ఈనాడు ఏమంటున్నాడు ట్రంప్? ₹1 కట్టాలన్నాడు. 88 లక్షలు కట్టాలి. ఆ ఖర్చులు ఈ ఖర్చులు కలిపితే ఎంత అవుతుంది? అది ₹1 అవుతుంది. ఇవాళ అమెరికా దేశం వెళ్ళకపోతే ఉద్యోగాలు ఏమవుతాయి? మన భారతదేశానికి వచ్చేస్తే మన భారతదేశంలో ఉద్యోగాలు ఉంటాయా? ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి బాగా. అమెరికాలో సాఫ్ట్వేర్ కనుక మన ఊరికి అవకాశం లేకపోతే భారతదేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఏమైపోతాయి? పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి మనకి కూడా ఏముంటది? కనెక్షన్ ఉంటది. వాళ్ళు సబ్ కాంట్రాక్ట్లు ఇస్తారు మన దేశానికి. అప్పుడేమో వీళ్ళకి ఉద్యోగాలు పోతాయి. ఇప్పటికే చాలా ఉద్యోగాలు పోతున్నాయి. సాఫ్ట్వేర్ పడిపోతే రియల్ ఎస్టేట్ పడిపోద్ది. రియల్ ఎస్టేట్ పడిపోతే పనులు పడిపోతాయి. పనులు పడిపోతే తినడానికి తిండి ఉండవు. ప్రార్థన చేయండి బాగా, ప్రార్థన చేయండి ఉద్యోగాల కొరకు. మన భారతదేశ బిడ్డలైన వారు విదేశాలకు వెళ్ళి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చదువుకున్నారు. వాళ్ళ భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేయండి. ఒక క్రైస్తవుడు ప్రార్థనే చేయాలి. వాళ్ళు మనల్ని చంపుతున్నా, మనల్ని కొడుతున్నా, మన దేశం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈనాడండి పాకిస్తాన్ దేశముతో సౌదీ అరేబియా ప్రపంచంలోనే ధనవంతులైనటువంటి దేశం. ఆ దేశం కలిసింది అంటే శత్రువులు అందరూ ఏమవుతున్నారు? ఒకటవుతున్నారు. ఈనాడు నీ దేశం ఒంటరైపోతుంది. క్రైస్తవుని నువ్వు ఒంటరి చేద్దాం అనుకుంటున్నావు. వేరే మతస్థుల్ని చంపేద్దాం, భారతదేశంలో లేకుండా చేద్దాం అనుకుంటున్నావు. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఏమైపోతుంది? ఒంటరైపోతుంది. మనం ఇక్కడ బతుకుతున్నాం. ఈ దేశం కొరకు ప్రార్థన చేయండి. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ దేవునికి ప్రార్థన చేయండి. ఈ కష్టకాలం నుండి మనం బయటపడాలి. ఎలీషా ప్రార్థన చేశాడు తన దేశం కొరకు, తన దేశాన్ని కాపాడుకున్నాడు. ఈనాడు నీ ఇల్లును కాపాడుకోవాల్సింది నువ్వే. పాస్టర్ గారు ఉన్నారులే, ప్రార్థన చేస్తారు. కానీ నీ ఇల్లును కాపాడుకోవాల్సింది ఎవరో? నీ బిడ్డలను కాపాడుకోవాల్సింది ఎవరో? నువ్వేమో టీవీల ముందా, నువ్వేమో ఫంక్షన్లో, నువ్వేమో భోజనాల్లో, నువ్వేమో మీటింగుల్లో, లోకపు మీటింగుల్లో కూర్చుంటే పాస్టర్ గారు ఒక్కరే ఆదివారం ఆరాధనలో నిలబడి దేవానా సంఘం, దేవానా బిడ్డలు, దేవానా కుటుంబం ప్రార్థన చేస్తాడు. ఆలోచన చేయండి అమ్మా ఒకసారి. నీ బిడ్డను కాపాడుకోవాల్సింది నువ్వే, నీ ఇంటిని కాసుకోవాల్సింది నువ్వే.